మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం కదా మాటలన్నింటినీ కూడా. మొట్టమొదటి మాట తండ్రి వీరేం చేయించున్నారో వీరిని క్షమించు అని అన్నాడు. వీరేం చేయించున్నారో వీరు ఎరగడంటే వీరిని క్షమించు అన్నారు. ఆ మాట నుంచి మనం క్షమాపణ అనేది నేర్చుకున్నాం. రెండో మాటల పరదేశంలో నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఒక మాట నేర్చుకున్నాం కదా. దానిలో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే పరదేశంలో ఉండు అనే దాని గురించి నిశ్చయిత గురించి మాట్లాడుతున్నాడు. ఏ నిశ్చయిత అంటే రక్షణ నిశ్చయిత. నువ్వు ఖచ్చితంగా నాతో పాటు ఏడుంటావు, పరదేశంలో ఉంటావు, అంటే నిన్ను నన్ను కూడా పరలోకంలో దేవుడు ఉంచుతా అనే మాటను మాట్లాడాడు. మూడవదిగా అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని మాట్లాడాడు. అది ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే కాదు, సంఘంలో ఉన్న ప్రతి పెద్దతో మాట్లాడుతున్న మాట ఏంటంటే సంఘంలో ఉన్న యవనస్తులు అందరి బాధ్యత కూడా సంఘంలో ఉన్న పెద్దవారి పైన ఉంటుంది. అలాగే పెద్దవారి గురించినటువంటి బాధ్యత కూడా ఎవరి మీద ఉంటుంది అంటే సంఘంలో ఉన్న యవనస్తుల మీద ఉంటుంది. సో ఇది గ్రహించుకోవాలి. తర్వాత దేవుడు నన్ను ఎందుకు చేయి విడుచుతూ అన్నాను కదా, ఆ చేయి విడవడం అనేది లేఖన నెరవేర్పు అయినప్పటికీ కూడా దానిలో నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే పాపం చేస్తే తండ్రి నుంచి మనం దూరం అయిపోతాం అనే మాట నేర్చుకోవాలి. తర్వాత ఇంకొక మాట తప్పికొనుచున్నాను. ఈ తప్పికొనుచున్నాను అనే మాట దేని గురించి మాట్లాడబడిందంటే ఆత్మలను గురించినటువంటి దాహం. దేని గురించి? సువార్త ఎందుకు ప్రకటింపబడుతుంది? సువార్త ఆత్మను రక్షించడం కోసం. సో అలాంటి దాహం సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి. సో దాని గురించి మాట్లాడినటువంటి మాట. తర్వాత లాస్ట్గా సమాప్తమైనదని చెప్పింది కదా, ఆ సమాప్తమైనదనే మాట, తర్వాత దేవుడు ఆత్మను అప్పగించిందనే మాట కలిపి చూసుకున్నట్టే నువ్వు ఏదైతే క్రైస్తవ జీవితంలో ఉన్నావో దానికి సంపూర్ణంగా సమాప్తం చేయాలి. ఎట్లా సమాప్తం చేయాలి? నీతి మార్గంలో సమాప్తం చేయాలి. నువ్వు ఏదో ఉన్నట్టు రోజులు క్రైస్తవుడు ఉండి సడన్గా నువ్వు ఏదో చేసుకొని చనిపోయి అది సమాప్తమైనట్టు కాదు. దేవుని లోపల నీతిగా బతికి చనిపోయి నీ ఆత్మను ఎప్పుడైతే నువ్వు దేవునికి ధైర్యంగా అప్పగించుతావో అప్పుడు ఏమైనట్టు? సమాప్తమైనట్టు. ఇవన్నీ మాటలు కూడా దేని గురించి మాట్లాడుతున్నాయనంటే దేవుని సువార్త గురించి మాట్లాడి. ఏం సువార్త? శిలువలో జరిగినప్పుడు రెండు విషయాలు జరిగినాయి. ఒకటి దేవుడు రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చిండు, రెండవది అతను చంపేసినటువంటి వ్యక్తులు. ఈరోజు సంఘంలో కూడా రెండు విధాలు ఉన్నాయి. ఒకటి ఏంటిదనంటే సంఘం నుంచి కొంతమంది సువార్తను ప్రకటించే వారిగా ఉన్నారు, కొంతమంది సువార్తను చంపేసే వారిగా ఉన్నారు. ఎవరు సువార్తను ప్రకటిస్తున్నారు అని అంటే చాలామంది ఎదురు నిలబడి వస్తున్న పరిస్థితుల్లో నిలబడి నీతిగా బతుకుతూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తుంటే సంఘంలో క్రైస్తవులను చెప్పుకుంటూ దొంగ పనులు చేస్తూ వీరు అన్యుల ఎదుట దేవుని సువార్తను చంపేస్తున్నారు. కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది కానీ లేకపోతే మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ గుడ్ ఫ్రైడే నుంచి నేను సువార్తను ప్రకటించేవాడిగా ఉన్నానా లేదా సువార్తను చంపేసేవాడిగా ఉన్నానా అనే క్వశ్చన్ మనం వేసుకోవాలి. సో దాన్ని బట్టి మనం అందరం కూడా ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగతమైనటువంటి పరిశీలన చేసుకోవాలి. వీటన్ని మాటలను బట్టి దేవుడు దీవించింది. ఆమేన్.